అందరికీ. వెల్కమ్ టు రాధా లాగ్స్. నేను మీకు ఇవాళ ఒక విషయం చెప్తాను చూడండి. నేను ఫేస్ చేసింది మీరు చేశారని అనుకుంటున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబంలో మనం ఎన్నో కష్టాలు పడి పైకొచ్చుంటాం. కాకపోతే మనం ఇంట్లో ఎట్లైనా అడ్జస్ట్ అయితాము. కానీ కొందరు పెళ్ళికో, పేరెంట్‌కో పిలుస్తారనుకోండి. ఒకవేళ పిలిచినప్పుడు మనం వెళ్ళాలి అని డిసైడ్ అయ్యుంటాం. డిసైడ్ అయినప్పుడు కూడా మనము ఏదో ఒకటి మనకు అంచనాలుంటాయనమాట. మనకు నైట్ నుంచి టెన్షన్ స్టార్ట్ అయితుంది. అబ్బా! వాళ్ళు ఇట్లా కట్టుకొచ్చుకుంటారు బట్టలు, వాళ్ళు నగలేసుకుంటారు. మేము అవి వేసుకోలేదు అనుకుంటాము. కానీ ఏదో ఒక శ్రమపడి మనం వేసుకొని పోతాం. కానీ అక్కడికి పోయేసరికి నాకు తెలిసి అక్కడున్న ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంతమందికి అందరికీ కాదు. వాళ్ళ నగలు, ఆ చీరలు చూపించుకునేకే వస్తారో ఏమో నాకు తెలీదు. వాళ్ళు చూపించుకునే పద్ధతిలో మన దగ్గరకొచ్చి ఏమంటారు చెప్పండి? ఇది గోల్డా? ఇది గోల్డా? అవును. ఈ చీర ఎంత పడింది? అంటే మనం తక్కువ చెప్పినామనుకో, వాళ్ళు లేదు లేదు చాలా కాస్ట్ తెలుసా? ఇది ఏమన్నా చీప్ అండ్ బెస్ట్ ఏమో. మనం ఎక్కువ చెప్పామనుకో, ఎందుకు అంత తక్కువకే తీసుకున్నా అంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలా ఫ్యామిలీల్లో, చాలా బంధువుల్లో ఉంటారనేది నా ఉద్దేశము. అంటే ఎవరైనా నేనైతే ఎలా చెప్తానంటే, నా చీర నువ్వు కొంటావా? నీ చీర నాకిస్తావా? లేదు కదా! నాది నేను కొనుక్కున్నా అంటాను. కానీ అట్లాంటి వాళ్ళు దూరంగా పెట్టేస్తానులెండి. మీరు ఇట్లాంటివి ఏమైనా గాని ఫేస్ చేశారా? నేను స్టార్టింగ్‌లో ఫేస్ చేస్తుండేదాన్ని. చేశాను కూడా. అంటే అప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు పట్టించుకునేదాన్ని కాదు. అంటే ఎందుకులే గొడవలు అనేసి. కానీ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇచ్చి పడేస్తాననమాట. నేనేం చెప్తున్నానంటే అది ఒకటి నంబర్ 1. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళేమన్నా కొనింటారు స్థలాలు. దాని గురించి చెప్పాలనుకుంటుంటారనమాట మనతో. మనం ఏమనుకుంటామంటే ఏంది మనకెందుకు చెప్పుకోవాలా? మనం కొన్నది ఇదే కదా! ఒక సెంటే కానీ ఇచ్చేద్దాం. వాళ్ళు ఎట్లా చెప్తారో తెలుసా? ఏమన్నా కొన్నారా? అంటారు. లేదా ఎక్కడైనా ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా దూరంగా ఉందనుకో, అది చూడు ఎంత బావుందో కదా! వాళ్ళు ఇది కొన్నారంట. మేము కూడా మొన్న కొన్నాము. అది 25,00,000 ఇది 30,00,000 వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా ఇంగ్లీష్‌లోనే వాగి సస్తా అంటారు. అన్నప్పుడు మనం ఏం చెప్తాము? ఏం చెప్పలేము. మనశ్శాంతి కూడా ఉండలేము. కానీ వాళ్ళకి లోపల అప్పులు పుచ్చిపోయుంటాయనమాట. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అప్పులున్నా కూడా తేల్చి చెప్పరు. ఏంటక్క ఇలా మాట్లాడదాం అనుకుంటారా? నా ఒరిజినల్ లాంగ్వేజ్ ఇదే. నేను ఇలానే మాట్లాడితే ఇలానే ఉంటా. నచ్చిన వాళ్ళు చూడండి. నచ్చిన వాళ్ళు స్క్రోల్ చేసేయండి. పైకెళ్ళిపోతుంది. నో అబ్జెక్షన్ అనమాట. డైలీ వ్లాగ్స్ అన్నా, డైలీ వీడియోస్ అన్నా ఇలానే చేస్తారనేది నాకు తెలుసు. ఇట్లా చేస్తారో లేదో కూడా నాకు తెలీదు. నాకు నచ్చింది ఇదే అండి. నచ్చిన వాళ్ళు చూడండి. నచ్చని వాళ్ళు చూడాలనిపిస్తే చూడండి లేదా స్క్రోల్ చేసేయండి. నేను చెప్పింది ఏమైనా తప్పుగా ఉందా? ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. బలిసిన వాళ్ళకైతే అర్థం కాదనుకుంటా. బలిసిన కూడా స్టార్టింగ్ నుంచి కింద నుంచే పైకెళ్ళింటారు. కానీ అలాంటి వాళ్ళకి కాదు. ప్రతి ఒక్కరికి కూడా కాదు ఇది. నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్ మీరు? ఇంకొకటేంటంటే అవి అయిపోయింటాయి. పిల్లలుంటారు. మన తగ్గట్టుగా మన స్తోమతలో తీసుకొని పోతాం. ఈ ఫ్రాక్ ఎంత? మనం అప్పుడు మనం ఎట్లా అంటే మనం పెట్టిన కాస్టే చెప్తాం. ఎందుకంటే ఎదుటోళ్ళతో మనకు లేదు. మనం పెట్టింది ఇంతే కదా! గొప్పలు చెప్పుకోమని. వాళ్ళు ఒకవేళ ₹1000 పెట్టినా కూడా 3000 ఇది బ్రాండెడ్ అంటారు. మనం బ్రాండెడ్ పెట్టి తెచ్చినా కూడా ఎందుకిది తక్కువ బండి మీద కొన్నదే కదా! అంటారు. అట్లాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలా? లేదా మూతి మీద మూతి వాచేటట్టు మాట్లాడేసేయాలా? దీనికి కూడా కామెంట్ చేయండి. మీరంతా చూసి వీడియో మొత్తం చూసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఇది తప్పు చెల్లి, ఇది తప్పు అక్క, అందరిని అనడం లేదు, కొంతమందిని ఏం లేరు ఇట్లా అని మనస్ఫూర్తిగా హార్ట్ మీద చేసుకొని లేదు ఇలాంటి వాళ్ళు లేరు అని చెప్పగలరా? నేను ఫేస్ చేసిన మీరు ఫేస్ చేశారు కాదు. చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. అందువల్లనే కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళరు, పేరెంటాలకి వెళ్ళరు, అసలు పోవాలనిపించదు. పోయినా కూడా ఈ రాద్ధాంతం వినే కన్నా కొంపలో పడి చచ్చి మనప్పుడు మనం తిందాం అనిపిస్తాను. అవునా కదా? ఇంకొకటి ఏంటి తెలుసా? మనము గిఫ్ట్లు తీసుకుపోతాం. గిఫ్ట్లు తీసుకుపోయినప్పుడు మనం చెప్పుకోము అసలు. నాకు తెలిసి కొంతమంది చెప్పుకోరబ్బా. ఏదో ఒకవేళ 1500లో మనం 1500 కాస్ట్ వేసుకుంటాం. మన పిల్లల శారీస్, పిల్లల బట్టలు కానీ అన్నీ మనం కాస్ట్ వేసుకొని ఎలా వెళ్ళాలి ఏమని చూసుకుంటాం. వాళ్ళకి ఆ టెన్షన్స్ ఉండవు. డబ్బులు ఉన్న వాళ్ళు ఇలా కొనుక్కొనేస్తారన్నమాట. అది ఏమైతుంది తెలుసా? ఏం తెచ్చినామని డైరెక్ట్‌గా అడగలేక, అంటే వాళ్ళు కాదు పక్కనున్న వాళ్ళు, అంటే ఇట్లా పక్కన కూర్చున్న వాళ్ళు ఏం తెచ్చినామని అడగలేక ఆ గిఫ్ట్ భలే ఉంది కదా! అబ్బా! ఏమేసినారో వాళ్ళు చిన్న మన వరకు వస్తారు. ఏం తెచ్చినావు? వాళ్ళు మనకంటే తక్కువ తెచ్చినా కూడా మనకు చెప్పుకోబుద్ది కాదు. ఏదో తెచ్చినాం, మా ఆయన ఏదో తెచ్చినాడు అని చెప్తాం. కానీ ఆమె ఏం చెప్తుంది? ఆమె చెప్పేసేలా ఆమె కడుపులో ఉండదన్నమాట. మరి చూపించుకోవాలన్నమాట. మేము అలానే అనుకుంటిమి. మళ్ళీ బాగోదు, ఇవి పెడితే బాగోదు, అవి పెడితే బాగోదు అని ఒక రింగు తీసుకొచ్చాను గోల్డు. ఇంక అక్కడికి ఆపుతుందే? ఆపదు.
ఇది 5,000 పడింది, 6,000 పడింది. ఇంక దాని చెప్తా అంటారు. ఆ తినడానికే మనం వెళ్తాం అన్నమాట ఫంక్షన్‌లకి. నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే అంటే నా ఎదురుంగా చెప్పరనుకో. ఎందుకంటే నేను మామూలుగానే గట్టిగా అరిచేస్తాను. నా పక్కన ఉన్న వాళ్ళు గానీ, నేను చూస్తాననమాట ఇట్లాంటివి. కొంతమంది బంధువులు గూడా రమ్మంటే గూడా ఇవంతా సోదుంటుంది. ఆడొస్తావా పోరాదా అంటారు. మీ ఇళ్ళలో గూడా ఇట్లా జరుగుతుంటాయా? లేదా మీ ఫ్రెండ్స్‌తో పోయినప్పుడు ఇలా జరుగుతుంటాయా? నిజం చెప్పండి. జెన్యూన్‌గా చెప్పండి. హార్ట్‌ఫుల్‌గా చెప్పండి. నేనైతే చాలా చూసా ఇట్లాంటివి. నవ్వుకున్నాననమాట. డైరెక్ట్‌గా నన్నైతే ఎవరు అడగరు గానీ. ఎందుకంటే నేను ఒకరితో కలవను. ఒకరి దగ్గర కూర్చుంటా కానీ ఎక్కడి వరకో అక్కడి వరకే. నా పర్సనల్‌తో షేర్ చేసుకోను. వాళ్ళు పర్సనల్ చెప్పినా కూడా నాకు చెప్పొద్దంట. అది నా క్యారెక్టర్ అనమాట. అంటే వింటాను కానీ అది అక్కడికే మర్చిపోవాలి. ఎందుకు లొడాయి మనకు? చూసి చూసి బేజారొచ్చేసింది ఇట్లాంటివన్నీ. నిజమా కదా చెప్పండి ఫ్రెండ్స్? ఇలాంటివన్నీ మన మిడిల్ క్లాస్‌లో జరుగుతాయి అనుకుంటాం. అవునా కాదా? ఇంకొకటి తిండి దగ్గరికెళ్తారనుకో. ఒకవేళ పెళ్లి అనుకో ఏదో ఫంక్షన్ మనం వెళ్ళినామబ్బా! వెళ్ళిన అక్కడ మన పిల్లలంతా కూర్చోబెట్టుకుంటాం. మనం ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ పిల్లలకి తినిపిస్తాం. పిల్లలకి ఫస్ట్ తినిపిస్తాం మనం. మనం తినకపోయినా వాళ్ళకి తినిపించడానికి ట్రై చేస్తాం. తినిపిస్తుంటాం. వాళ్ళు ఒకవేళ గలీజ్ చేసుకుంటారు నాన్న ఇట్లా కాదు నాన్న ఇట్లా తినిపిస్తుంటాం. పక్కనుండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనకెళ్ళే చూస్తుంటారు వాళ్ళు. వాళ్ళ ప్లేట్‌లో ఏసింటారు. జిలేబో, జాంగో, కూడో, కురాగో ఏదో ఒకటి ఏసి సచ్చింటారు. అది చూసుకొని సావరే. ఎందుకంటే జాతరలో పోయినప్పుడు అబ్జర్వ్ చేస్తాంటారనమాట. నేను కూర్చుంటా కదా! మేము తింటుంటాం కదా! వాళ్ళ పక్కనున్న వాళ్ళకు లేదా ఈ పక్కనున్న వాళ్ళకో చూస్తారు తప్పితే వాళ్ళ ప్లేట్‌లో చూడరనమాట. వాళ్ళు తినేది కూడా ఎంత స్టైల్‌గా తింటారో తెలుసా? ఈ 3 ఏళ్ళే పోతాయనమాట లోపలికి. కానీ వాళ్ళ కడుపు చాలా ఆకలి ఉంటుంది. ఈ 3 ఏళ్ళే తింటుంటారనమాట. స్టైల్‌గా. మనం అట్లా కాదు. మన కడుపు నిండిందా తిన్నామా వచ్చినామా. అదొకట. మన మనకేమనిపిస్తుందంటే వీళ్ళ దిష్టే కొట్టుకొని మన పిల్లలు తినకుండా పోతారేమో అనిపిస్తది. నేనైతే అదే అనుకుంటా. వీళ్ళు దిష్టి కొట్టుకొని మా పిల్లలు ఎక్కడ తినకుండా పోతారు. వీళ్ళకేమైనా ఇంటికి పోతే కడుపు నొప్పిస్తుందేమో దిష్టి తీసి పడేస్తూ ఉంటా నేను. తినేసిన తర్వాత మనం ఏం చేస్తాం చేతిలో కర్చీఫ్ లేదా మన శారీస్ చేసుకుంటాం. పిల్లల మూతులు కూడా తుడుస్తాం అట్లా కాదు. అక్కడికో టిష్యూ తీసుకోపో, ఇక్కడ పేపర్ తీసుకోపో అందులో ఎండకో, గాలికో ఆరిపోయింటుంది వాళ్ళ చేతులు కూడా. చేతులు కూడా ఆరిపోయింటుంది. నేను ఇట్లాంటివి చాలా దగ్గర అబ్జర్వ్ చేశానండి. మనం ఎంతో హార్ట్‌ఫుల్‌గా మాట్లాడతాం అట్లాంటి వాళ్ళని. కొంతమంది అడ్జస్ట్ కాలేరనుకుంటా నేను నాకు తెలిసి. నేను అనుకుంటాను డబ్బుకి కాదు మనిషికి విలువ ఇయ్యాలి అనే వాళ్ళతోనే స్నేహమైనా చేయాలి, బంధుత్వమైనా పెంచుకోవాలి. అది నాకు తెలిసింది ఇంతవరకు. నిజమా కదా చెప్పండి? మీరు ఇట్లాంటివి ఫేస్ చేసినారా లేదా? నేను ఎక్కువ ఏది చేశానంటే ఎవరికైనా ఉంటుంది ఆడవాళ్ళకి. ఇక్కడికి వెళ్ళాలంటే ఈ శారీ కట్టుకోవాలి, రేపు ఇక్కడ వెళ్ళాలంటే ఈ శారీ కట్టుకోవాలి, తీసుకుందాం అనుకుంటాం. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అట్లే వచ్చింటారు. కాకపోతే బయట పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళ ఫేస్‌లో ఏం కనపడుతుందంటే వాళ్ళు నటిస్తాంటారని మనకు అర్థమైతుంది. ఆల్మోస్ట్ ఎట్లా కూర్చుంటారంటే ఇంట్లో వాళ్ళు నైటీలేసుకొని కూర్చున్నా అక్కడ పోయేసరికి కాళ్ళ మీద కాలేసుకొని ఊపుతా ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకి నేను 10 అడుగులు కాదు 20 అడుగుల దూరం వాళ్ళని పెట్టేస్తాను. వాళ్ళ ఓవర్ యాక్షన్. మనకెంతున్నా మన దగ్గర మనం వెళ్ళినప్పుడు వాళ్ళు రిచ్ కానీ, పూర్ కానీ మనం వాళ్ళకి ఇచ్చే వాల్యూని బట్టి మన వాల్యూ ఉంటుంది. నీ డబ్బు చూసి, అహంకారం చూసి ఎవరు రారు కదా! అవునా కదా ఫ్రెండ్స్? నేను చెప్పిన దాంట్లో ఏది తప్పు ఉన్నా కూడా తప్పక్క ఇది అందరికీ కాదు కొంతమందికే మరి. తప్పమ్మా ఇది కాదు ఇలా అందరూ లేరు. కొందరే ఉన్నారు. ఓకేనా? కామెంట్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లైక్ కొట్ట డబల్ లైక్ కొడితే పోతుందంట నచ్చుంటే. కానీ ఇప్పటికైతే బాగానే ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.